మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేసినటువంటి ఆయన పిటిషన్ సంబంధించి ఆయన వాదనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నారు. 4000 కిలోలు బరువున్న వాహనం సెంగేపై ఎక్కితే ఆయన తలకు చిన్నపాటి గాయాలే ఎందుకయ్యాయి? నిస్సందేహంగా నా మీద కుట్ర చేసి నన్ను నిందితుని చేసి నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. రైట్ మళ్ళీ ఒక నిమిషం బత్తుల రాము గారు మనతోటి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మనతోటి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. రైట్, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పల్నాడు జిల్లా పర్యటన ఉందో, ఎందుకంటే మీరు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నాయకులు, సో ఆ జిల్లాకు సంబంధించిన బాధ్యతలు కూడా మీరు చూస్తున్నారు. అయితే సింగయ్య అనే కార్యకర్త మృతి కేసుకు సంబంధించి ఆయన కోర్టులో కూడా ఆయన పిటిషన్, హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి 4000 కిలోలు బరువు, 3500 కిలోల బరువు ఉన్న కారు, 500 కిలోల బరువు ఉన్నటువంటి మనుషులు అందరూ కలిసి 4000 కిలోల బరువు ఉన్నటువంటి వాహనం సింగయ్య మీదకి ఎక్కితే ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన వాదనలు అయితే వినిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆయన తరపు న్యాయవాదులు. ఏం జరగబోతుంది రాంబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయాలని ఎవరన్నా కుట్ర పన్నారా? ఎందుకంటే ఆయన అంటున్నారు కుట్రపూరితంగా నా మీద జరుగుతూ ఉంది అని చెప్పేసి. దీనిలో పెద్దగా లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశాలు ఏమి లేవు. సింపుల్ గా ఒక్క మాటలో తేల్చొచ్చు. యాక్సిడెంట్ అని పోలీసు వారు చెప్తున్నారు. అవును, అంతే కదా. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెన్షనల్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇంటెన్షనల్ ఏంటంటే కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న ప్రయాణికుడిని గుర్తించి వీడిని చంపాలి అని వాడి మీద ఎక్కిస్తే ఇట్ ఈస్ ఏ మర్డర్. అవును, అదే బై మిస్టేక్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్ ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది ప్రయాణికుడు, ఆ విజిటర్ వల్ల జరిగింది అనుకోండి, ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్. దేర్ ఈజ్ నో మెన్సీరియా అంటారు దాన్ని. మెన్సీరియా అంటే ఇంటెన్షన్ లేనటువంటి ఒక సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అది దిస్ ఈజ్ ఎన్ యాక్సిడెంట్. సో దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే ఇంటెన్షనల్ గా, అంటే అతను చచ్చిపోతాడని తెలిసి కూడా మీరు పరిగెత్తి వాడిని గుట్టు వాడిని అన్నట్టుగా చేశారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కారులో ఉన్నటువంటి వారి మీద కేసు పెట్టారు. ఇలా కేసు పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి అంశము. ఇది ప్రభుత్వం ఇంటెన్షనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైన కుట్రతోనే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి పెట్టారనేది మా అభియోగం. అది యాక్సిడెంట్ కాదా, దట్ విల్ బి డిసైడెడ్ లేటర్. అయితే రాంబాబు గారు అందరూ ఏమంటున్నారంటే, జనసేన తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారంటే, హోంమంత్రి గారు కూడా ఒకటే అంటున్నారు. తెలుగుదేశం అదే అందరూ అనమాకండి. తెలుగుదేశం జనసేన నాయకులు ఏమంటున్నారు చెప్పండి, దానికి నేను సమాధానం చెప్తాను. తెలుగుదేశం జనసేన నాయకులు బలంగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడిన తర్వాత కొంతమంది అక్కడ కారు వెనక్కి పానివ్వండి అని చెప్పేసి కూడా అరుస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కెర్లు కొట్టాయి. అయితే జగన్ గారికి డ్రైవర్ చెప్పలేదా? చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోకుండా మీరు మీ పార్టీ నాయకులు ఎవరే ఒకరు సింగయ్య గారిని కారులో తీసుకువెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేస్తే, సకాలంలో జాయిన్ చేస్తే బ్రతికేవారు అని చెప్పేసి వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. వాళ్ళు వాదన సరే సార్. అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సింగయ్య మరణానికి ముందు పోలీస్ అధికారి, దట్ ఈస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, వాట్ హీ సెడ్, ఏమిటి పత్రికా ప్రకటన చేశాడు, ఏమి చెప్పాడు, దట్ మస్ట్ బి కన్సిడర్డ్ ఫస్ట్. ఏమిటి దాని ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లేనిటువంటి కారు, దాన్ని ఫాలో అవుతున్న కారు కొట్టి ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి. అంతేగా జనసేన, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ మర్చిపోండి. ఈజ్ ఎ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హ్యాస్ గివెన్ సచ్ ఇన్ఫర్మేషన్ టు ది వరల్డ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అది కదా మనకు ప్రధానమైంది. దాని తరువాత రాజకీయ కక్షలతో, పొలిటికల్ వెండేటాతో అనేకమైన కథనాలు వస్తున్నాయనేది నా అభిప్రాయం. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఎస్పీ గారితో ప్రభుత్వం చెప్పించిందంటారా మీరు? ఒక్క నిమిషం నా ఫ్లో అంతా నేను ఒక్క నిమిషం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సింగయ్య మరణం అది ఉద్దేశపూర్వకంగా కాదు. అది ఏ కారు కింద పడి చనిపోయాడు అనేది పోలీసు వారు నిర్ధారించిన మొట్టమొదటి సమాచారం ఉన్నది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే పడి ఉన్నాడనే సమాచారం 2 ఉన్నది. ఏది ఏమైనా టోటల్ గా ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ని మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక ఎంపీ మీద, ఒక మాజీ మంత్రి మీద, ఆయన పిఏ మీద, ఆయన డ్రైవర్ మీద
ఇంత అవసరమా అండి? నాకు అర్థం కాలేదు. ఉమ్. దిస్ ఈజ్ పొలిటికల్ వెండేటా. ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి ఏం చెప్తున్నారు. సరే, ఇప్పుడు సింగయ్య గారిని సకాలంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయారు. సరే, అది అక్కడ ఎవరు ఫెయిల్యూర్ అయ్యారని మనం అనుకోవచ్చు. సరే, ఉద్దేశపూర్వకంగా చేశారని ఎవరు అనరు. నేను ఒక మాట చెప్తాను సార్. ఉమ్. ఫెయిల్యూర్ ఎవరు అనేది తెలుగుదేశం, జనసేన ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్న వాళ్ళు ఫెయిల్యూరు అనేది కదా వాళ్ళు అనేది. అవును. నేను ఈ కోణాన్ని ఎందుకు పరిశీలించాలంటాను? జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వెళుతుంటే 1300 మంది పోలీసుల్ని సత్తెనపల్లిలో పెట్టారు, 50 మంది ఎస్ఐల్ని పెట్టారు, 20 మంది సిఐల్ని పెట్టారు, 4 అడిషనల్ ఎస్పీని పెట్టారు, 2 ఎస్పీని పెట్టారు. ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్కి మీరు రోప్ పార్టీ అని పెట్టారు. ముందు నేను చూసి ఆ కారులో ఉంది, బట్ ఎవరు దిగడు, రోప్ పార్టీ పనిచేయరు. పోలీస్ ఫెయిల్యూర్ లేదా? నేను ఇంకో మాట చెప్తాను ఇదే సందర్భంలో. బ్రహ్మనాయుడు గారు మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఒకనొక సందర్భంలో గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో చనిపోతే వాళ్ళు ఎప్పుడు ఏమన్నారు? అపోజిషన్ లీడర్ కి ఇంటెలిజెన్సీ లేదా? అపోజిషన్ లీడర్ కి ఎంతమంది వస్తున్నారో ఇంటెలిజెన్సీ ఉండదా? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. కానీ ఇప్పటి హోంమంత్రి, అప్పటి మాజీ శాసనసభ్యులు మాట్లాడిన వీడియోలు తిరుగుతున్నాయి. ఈ కాంట్రవర్సీ ఏంటిది? సో ప్రభుత్వ బాధ్యత, పోలీసు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అపోజిషన్ లీడర్ ఇవ్వకపోవచ్చు, ఆయన 11 సీట్లే వచ్చి ఉండవచ్చు. ఎనీహౌ ఈజ్ అన్ ఎక్స్ సీఎం, దట్ టు ఎక్స్ సీఎం సన్. ఆయనకి బై వర్చ్యూ Z+ సెక్యూరిటీ ఉంటుంది. రోప్ పార్టీ ఎందుకు లేదు? ఎందుకు నివారించలేదు? అది ఫెయిల్యూర్ కాదా ప్రభుత్వానికి? దాన్ని ప్రశ్నించకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కిచ్చాడు, తొక్కిచ్చాడు, ఏంటంటే ఇది నాకు అర్థం కాలేదు. రాజకీయ కక్షలు ఏమైనా ఉంటే తేల్చుకుందాం, ఎప్పుడు ఎలక్షన్ లో తేల్చుకుందాం. మళ్ళా ఏమిటి నీ దగ్గర పోలీసులు ఉన్నారని ఒక కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, బెదిరించాలని? వాట్ ఈస్ దిస్ చీప్ పాలిటిక్స్? దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆడుతున్నటువంటి వెరీ వెరీ చౌకబారు రాజకీయాలు. ఈ చౌకబారు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోమని. రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు Z+ సెక్యూరిటీ లేదు, జెడ్ సెక్యూరిటీ ఉంది. Z+ కావాలని కూడా ఆయన కోర్టుకు వెళ్లారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్. బ్రహ్మనాయుడు, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారికి XCM గా Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీని సరిగా ఉపయోగించడం లేదు ప్రభుత్వం అని మాత్రమే కోర్టుకు వెళ్లారు. మరింత సెక్యూరిటీ కావాలని కూడా అని అడుగుతున్నారు. అంటే ఆయనకి ప్రాణహాని ఉంది ఈ ప్రభుత్వం వల్ల అని మీరు ఏమైనా అభిప్రాయపడుతున్నారా? ప్రాణహాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రాణహాని ఉందనేటువంటి అనుమానాలు మీరు వ్యక్తం చేస్తున్నారా? నేను ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని, లేదా పవన్ కళ్యాణ్ గారికి గాని ఎప్పుడైనా థ్రెట్లు ఉంటాయి. ఇది వాస్తవం. థ్రెట్స్ అనేది ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేయాలి? దే హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ ప్రొటెక్షన్. ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ ది, గవర్నమెంట్ ది. అందులోనూ ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి Z+ సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడికన్నా మీరు చూడండి, రాప్తాడు వెళ్ళినప్పుడు రాప్తాడులో హెలికాప్టర్ మీదకి జనం వచ్చారు. ఏ జనం? వాళ్ళు మా జనమే, అది వేరే అంశం. మా జనాన్ని మేమే కంట్రోల్ చేసుకోమని చెప్తారా ప్రభుత్వం? చెప్పండి, నాకు అర్థం కాలేదు. మరి రాళ్ళేసింది ఎవరు? వాళ్ళలో రాళ్ళేసింది ఎవరు సార్? హెలికాప్టర్ మీద రాళ్ళేసారా, గడ్డలేసారా, వెళ్ళి మీద పడ్డారా, పోలీసులు వాళ్ళకి ఘర్షణ జరిగి రాళ్ళేసారా? దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మాప్ మీరు ఒకటి బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్తాం. మాప్ సైకాలజీ ఎంటైర్లీ డిఫరెంట్. తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీలో అయినా మాపు 10 మంది వచ్చినప్పుడు రకరకాల అయినటువంటి వ్యక్తులు చొరబట్టడానికి అవకాశం ఉంటుంది, సంఘ వ్యతిరేక శక్తులు రావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు గివ్ ఏ సెక్యూరిటీ. అదే 1300 మంది పోలీసులు సత్యనపల్లిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కారు దగ్గర ఒక్క కానిస్టేబుల్ కూడా లేకుండా చేయటం తప్పు కదా? కామన్ సెన్స్ ని అడుగుతున్నా. కాసేపు తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ మర్చిపోదాం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు సత్యనపల్లిలో 1300 మంది కానిస్టేబుల్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ దగ్గర ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టకపోవడం అన్యాయమా కాదా? చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ అంతమందిని పెట్టి అసలు ఆయన వస్తున్న దగ్గర లేకుండా చేయటం అనేది ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. నేనైతే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయను. ఎగ్జాక్ట్లీ రాంబాబు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మేము వద్దన్న వెళ్తున్నాడు కాబట్టి ఏదో జరిగితే బాగుండలే అని ఆశించేటటువంటి క్రూరమైన మనస్తత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ. దట్ ఈస్ మై పాయింట్.
అది అవునా కాదా తర్వాత నిదానంగా తెలుస్తుంది. సో ఫైనల్ గా సింగయ్య గారి మృతికి కారణం ప్రభుత్వ వైఫల్యం అంటారు, పోలీసుల వైఫల్యం అంటారు. దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యమే అని నేను అన్నాను. ఉమ్, ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, మాబ్ సైకాలజీ కావచ్చు, ఉమ్, సింగయ్య అప్రమత్తత కావచ్చు, సింగయ్య అప్రమత్తతగా లేకపోవటం కావచ్చు, ఉమ్, ఆ మాబులో తొక్కిసలాట జరిగి ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా గుంటూరులో అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు చీరలు పంచితే ముగ్గురు చచ్చిపోయారండి. అవును, చంద్రబాబు నాయుడు గారు దానిలో ముద్దాయిగా పెట్టారా? చెప్పండి. పొదిల్లోనే ఎక్కడో ఒక చోట బహిరంగ సభ చేసి 7 చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిలో పెట్టావా? చంద్రబాబు నాయుడు గారు చంపించారని చెబుతావా? పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు పుష్కర స్థానానికి వెళ్తే 29 మంది చచ్చిపోయారు. ఉమ్, మొన్న తిరుపతిలో అది తొక్కిసలాటప్పుడు వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? వాట్ ఈస్ దిస్? మొన్న మన ఇది సింహాచలం గోడ కూలి. ముగ్గురు నలుగురు చచ్చిపోయారు. అవును, దీని ఎవరిని ముద్దాయిలుగా పెట్టాలి? దీస్ ఆర్ ఆల్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్స్. దురదృష్టం అంటే ముందుగా ప్రభుత్వం సరైనటువంటి సెక్యూరిటీ లేకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు కదా అనేది నా పాయింట్. రైట్, కరెక్ట్. మీరు అన్నది, మీరు వ్యక్తం చేసినటువంటి అనుమానాలు, మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్సే రాంబాబు గారు. సరే, చూద్దాం మరి ఏం జరగబోతుందో. ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు డిబేట్లు. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. సీనియర్ అడ్వకేట్ రాజోలు, మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల రాము గారు వారితో మాట్లాడదాం. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. సో మాజీ మంత్రి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మాట్లాడిన అనేక అంశాలు మాట్లాడారు. సో మీరు కూడా విన్నారు. అంటే ఇప్పుడు ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. మీ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా చాలామంది చనిపోయారు. అప్పుడు ఏమన్నా మా ప్రభుత్వం